నమస్కారం. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లోకెల్లా అత్యంత విశిష్టమైనది, పవిత్రమైనది వైకుంఠ ఏకాదశి. దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం. అసలు ఈ రోజున వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి? కేవలం ఉపవాసం ఉంటే సరిపోతుందా? లేక దీని వెనక ఏదైనా అంతరార్థముందా? ఈరోజు మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి గురించిన పూర్తి రహస్యాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం ముర అనే రాక్షసుడు దేవతలను, మునులను హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుణ్ణి అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు సిద్ధపడగా ఆయన శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తే ఏకాదశీదేవి. మార్గశిర శుక్ల ఏకాదశి నాడే ఆ దేవి ముర అనే రాక్షసుణ్ణి సంహరించింది. ఆ దేవి పట్ల సంతోషించిన విష్ణుమూర్తి, ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను స్మరిస్తారో వారికి మోక్షద్వారాలు తెరుచుకుంటాయి అని వరమిచ్చారు. అందుకే ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి వస్తారని, అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా ప్రతీతి. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ముఖ్యంగా 3 పనులు చెయ్యాలి. ఉపవాసం. ఏకాదశి రోజున అన్నం తినకూడదు. ఎందుకంటే బియ్యంలో ముర అనే రాక్షసుడు నివసిస్తాడని శాస్త్రం చెబుతోంది. సైంటిఫిక్గా చూసినా నెలకు 2 సార్లు ఉపవాసం ఉండటం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జాగరణ. ఈరోజు రాత్రి నిద్రపోకుండా భగవంతుని నామస్మరణ చెయ్యాలి. విష్ణు సహస్రనామం లేదా భగవద్గీత పారాయణం చేయటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఉత్తర ద్వారదర్శనం. ఈ రోజున దేవాలయాలలో ఉత్తర దిశలో ఉన్న ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, ఏకాదశి అంటే కేవలం ఆహారం మానేయటం మాత్రమే కాదు. మనలోని పంచేంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకోవటమే అసలైన ఉపవాసం. ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణే మనకు రక్ష. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.